నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. మనతోటి ఇప్పుడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ఉన్నారు. అసలు నిజంగా బెంగాల్లో ఏం జరుగుతుంది, బీజేపీ ఇన్ని సీట్లు కైవసం చేసుకొని అధికారం చేజిక్కించుకోబోయే ఈ తరుణంలో ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అసలు వాస్తవాలు ఏంటి, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అని తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి? అంటే టీఎంసీ కల్చర్ కదా, టీఎంసీకు హింసాత్మక సంస్కృతి వాళ్ళది. వాళ్ళు ప్రజలు ఓడిపోయారు, అసహనంతో దాడులు మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఈ దాడులు ఎక్కువ రోజు జరగవు. ఏదైనా సరే వాళ్ళ మీద ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వాళ్ళకి బుద్ధి చెప్తారు. మీరు ఎన్నికల టైంలో బాగా ఇబ్బంది పెట్టారట వాళ్ళని, అందుకే కక్ష సాధింపుగా ఇలాంటివి జరుగుతున్నాయని కొందరు చెప్తున్నారు. మా బియ్యనే కదా చనిపోయింది, మా పార్టీ వాళ్ళకి మా మీద ఏం జరుగుతుంది దాడి, వాళ్ళ మీద జరగదు కదా. మళ్ళీ అదే ఆలోచించాలి కదా వాళ్ళు. ఇన్ని అబద్ధాలు ఆడటం కూడా అతికేటట్టు మాట్లాడారు వాళ్ళు. రాజీనామా చేయనంటుంది కదా మమతా బెనర్జీ, ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా బీజేపీ పార్టీ మీద? ఆమె ఎవరు చేయకపోయినా ఆమె మే 7కు ఆమె అయిపోయింది కాలము. కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, ఆమె రాజీనామా సంబంధం ఉండదు, ఆమె రాజ్యాంగం తెలియదేమో. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదా? అంటే ఒక లేడీగా తన సింపతి గెయిన్ చేసుకొని ప్రజల ముందుకు ఇప్పుడు వెళ్ళబోతుందనే వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఏమైనా సింపతినే ఓడగొట్టింది ఆమెని. ఆమె చేసే పనులకు ఎవరు సింపతి ఉండదు. ఓకే అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ దెబ్బతోని బెంగాల్లో ఇంకా ముందు గెలవబోతున్నారా, లేకపోతే మళ్ళీ ఇదే లాస్ట్ అయిపోతుందా బీజేపీకి? అదేమి ఇప్పుడు మీరు మొన్ననే కదా వచ్చింది, అధికారం కూడా రాలేదు మాకు, ఇంకా చేతికి ఇంకా ముఖ్యమంత్రి గారు కాలే కదా, అప్పుడు మాట్లాడదాం అవన్నీ. ఓకే, అసలు నిజంగా అంటే మరి అక్కడనేమో వాళ్ళే హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారని చెప్తూ ఉన్నారు. మరి తెలంగాణలో చూస్తే బీజేపీ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళ మీద కానీ కాంగ్రెస్ వాళ్ళ మీద కానీ దాడులు చేస్తున్న తరుణం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. కరీంనగర్ లో ఇప్పుడు బండి సంజయ్ గారు అనుచరులు ఎక్కువ చేయలేదు, అదే ప్రొవోక్ చేస్తే అయిండొచ్చు అంతేగాని ప్రొవోక్ మేము కార అద్దాలు కూడా పగలగొట్టారు కదా. ప్రొవోక్ చేస్తే మేము కాదు కదా, ప్రొవోక్ చేసిన అడగాలి మీరు, ఎందుకు ప్రొవోక్ చేశారండి, మమ్మల్ని కాదు అడిగేది. అంటే ఇప్పుడు వాళ్ళు మీ బీజేపీ పార్టీకి చెందిన అంశాలే కదా, బీజేపీ కాకపోవచ్చు, వాళ్ళు ఎవరో ప్రజలు కావచ్చు. అంటే సంజయ్ అన్నకు ఇలాంటివి మాటలు అంటే మేము అసలు ఊరుకోమంటున్నారు. ఆయన మీద అభిమానంతో బీజేపీ ఏం చేయలేదు కదా. అంటే ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు ఇక్కడ చేస్తేనేమో మీ అనుచరులు కాదంటున్నారు, మరి బెంగాల్లో జరిగింది కూడా తృణమూల్ కాంగ్రెస్ అనుచరులు కాకపోయి ఉండొచ్చు కదా, ఆ కోణంలో అనుకోవచ్చు కదా. పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఎవరైనా. ఓకే ఓకే. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎలా ముందుకు పోబోతుంది? ఇప్పుడు 10th కు మోడీ గారు రాబోతా ఉన్నారు కదా, దానికి చాలా ఉంది మంచి ప్లాన్ అన్ని ఇప్పుడే చెప్పేస్తాను. ఇప్పుడు మోడీ గారు వచ్చే ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? 100% ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఒక చిన్న విషయం సార్, అంటే ఇప్పుడు తెలంగాణకు వచ్చేది హిందూ ఆత్మీయ సమ్మేళన సభ కూడా నిర్వహించబోతా ఉన్నారు మీరు. హిందూ ఆత్మీయ కాదు, హిందూ ఆత్మీయ అదే విషయం బహిరంగ సభ అది, మీరు చెప్తున్నారు అది పొరపాటు, తప్పు ప్రచారం చేయదు. ఏదైనా హామీలు ఇవ్వబోతారా తెలంగాణకు, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హామీ అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు మేము ఉద్దేశించి మాట్లాడుతున్నాం, మమ్మల్ని గెలిపిమని చెప్పి మేమే ప్రజల్ని హామీ తీసుకుంటాం. ఇది ఒక చిన్న విషయం, ఒక ఫైనల్ సార్, అంటే రేవంత్ రెడ్డి గారు ఇది 69th టైం తెలంగాణ నుంచి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళడం. ఇన్నిసార్లు వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ మొండి చేయ చూపెడతా ఉన్నాడు. ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణ సాధికారత కోసం ఎలాంటి అంటే పాజిటివ్ గా చేయాల్సినవి కూడా చేయట్లేదు, నిధులు కేటాయించట్లేదు అని చెప్తా ఉన్నారు. దీన్ని 69th అబద్ధం, ఇది 100 అబద్ధాలు ఆడిన తర్వాత ఈయన ప్రభుత్వం పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.